81వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కనుక. సో కోటేశ్వరరావు గారు. శ్రీనివాస్ గారు, 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరం చెప్పుకుంటున్నాము. కానీ 80 సంవత్సరాల స్వాతంత్రంలో మనం సాధించింది ఏమిటి అనేటువంటిది ప్రతి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసమానతలు, సంపదల పంపిణీ లేదా ఆదాయం రాబడిలో పెరుగుతున్నటువంటి అంతరం అనేటువంటిది 80 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఈ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో లేదా రాబోయేటువంటి సంవత్సరాల్లో సామాజికపరమైనటువంటి సంక్షోభాన్ని సృష్టించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబడి, సంపదల పంపిణీ సక్రమంగా లేకపోయినట్లయితే జన జీవితాలు అతలాకుతలం అయ్యేటువంటి అవకాశాలు అనేక దేశాల్లో జరిగినటువంటి పరిణామం. మన దేశంలో కూడా అదే విధమైనటువంటి సంపదల కేంద్రీకరణ పెరుగుతూ ఉంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న లేదా మధ్యలో జనతా పార్టీ అధికారానికి వచ్చిన లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఎన్డీఏ కావచ్చు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ నాయకత్వంలో కావచ్చు, ఎవరి పాలన అయినా కానీ శతకోటీశ్వరుల సంఖ్యను పెంచింది తప్ప వారి ఆదాయాలని లేదా సంపదల్ని పెంచలేదు అన్నది ఒక పచ్చి నిజం. ఇవాళ గడిచినటువంటి 12 సంవత్సరాల్లో అది మరింత వేగమైంది, గ్యాప్ మరింత పెరుగుతూ ఉంది. అదేవిధంగా 1990 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి నూతన ఆర్థిక విధానాలు అనేటువంటివి పేదల మధ్య, ధనికుల మధ్య అంతరాలను మరింతగా పెంచడానికి నాంది పలికితే 12 సంవత్సరాల నరేంద్ర మోడీ సర్కారు దాన్ని జెట్ స్పీడ్ తోటి ఆ విధమైనటువంటి అంతరాలని ఇంకా పెంచుతూ ఉంది అనేటువంటిది ఆందోళన కలిగించేటువంటి అంశం. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. గడిచినటువంటి 12 సంవత్సరాల్లో అంటే 2014, 2025 సంవత్సరాల మధ్య ఎగువనున్నటువంటి 1% మంది సంపద 33% నుంచి 41% పెరిగింది. ఏది 12 సంవత్సరాల కాలం. ఈ విధమైనటువంటి పెరుగుదల అంతకుముందు కాంగ్రెస్ హయాంలో అంటే 1990కి ముందు కాంగ్రెస్ హయాంలో అలాంటి పెరుగుదల లేదు. అదేవిధంగా దిగువన ఉన్నటువంటి 50% మంది సంపదలు 2014లో ఎంతున్నాయో 2024-25లో కూడా అంతే ఉన్నాయి. ఇది మనకి ఏ రూపంలో కనిపిస్తూ ఉంటాయి అంటే, ఇటీవలనే కొన్ని వివరాలు వచ్చాయి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి అనేటువంటిది ప్రధానంగా చెప్పినటువంటి అంశం. ఎందుకు అప్పుల పాలవుతున్నాయి అనేటువంటిది చూస్తే, నిజ వేతనాలు 1% లేదా 0.5% లేదా అసలు పెరగకపోవడం అనేటువంటిది ఈ 12 సంవత్సరాల కాలంలో మనకి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ద్రవ్యోల్బణం, అధిక ధరలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు వాటికి అనుగుణంగా నిజ వేతనాలు కనుక పెరగకపోయేట్లయితే జనం అప్పుల పాలుగాక ఏమవుతారు అనేటువంటిది ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి స్థితి ఉంది. అందువలన ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. దీని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఆదేశిక సూత్రాలలో ఏం చెప్పారు?
స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా పని హక్కు లేకపోతే సంక్షేమ హక్కు ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఒక హక్కు ఇస్తే అమలు